మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం శ్రీకృష్ణ దేవాలయంలో కొనసాగుతున్న అధ్యయనోత్సవ ధనుర్మాసోత్సవాలు 7వ తేదీ మంగళవారం నాటితో 23వ రోజుకు చేరుకున్నాయి. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాతం, గోదాకృష్ణుల అష్టోత్తర శతనామావళి, తిరుప్పావై సేవాకాలాన్ని నిత్యం శాస్త్రోక్తంగా జరుపుతున్నారు. విజయవాడకు చెందిన శ్రీ సూక్తి సుధాజరి పసుమర్తి పద్మజ కుమారి తిరుప్పావై ప్రవచనాలు ఉపదేశిస్తుండగా ఆలయ అర్చకులు అకలంకం రామానుజాచార్యులు గోదా అమ్మవారికి పాశుర విజ్ఞాపన పూజలు చేస్తున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ బండారు కుశలయ్య, ప్రధాన కార్యదర్శి జీవిడి ప్రసాద్, కోశాధికారి వీరబొమ్మ యాదగిరి, కౌన్సిలర్ చీదళ్ల సత్యవతి శ్రీనివాస్ తదితర కమిటీ సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ అధ్యయనోత్సవాలను నిరాటంకంగా వైభవంగా కొనసాగిస్తున్నారు. అలాగే ఇంకేమంటున్నారంటే ఒక కోయిల్ నిండు ఇంగనే పోందురడి. ఇక మీరు అలా పడుకోవడమే కాదు, ఆ శరీరకారక సౌందర్యాన్ని మేము వీక్షించాము. ఇప్పుడు మీరు లేచి నడిచి వస్తూ ఉంటే ఆ సౌందర్యాన్ని వీక్షించాలనుకుంటున్నాం. సింహాసనం మీద అధిరోహించి కూర్చొని ఉంటే అసలు కూర్చుంటే స్వామి ఉంటుందండి, దర్జాగా ఉంటుంది కదా. అలా ఆ దర్జాన్ని కూడా మేము చూడాలనుకుంటున్నాం. అంటే కూర్చున్న అలంకారం సేవించాలనుకుంటున్నాం. వెరసి కిడంద తిరుక్కోలం పడుకున్నటువంటి సౌందర్యం శరీర సౌందర్యం, నిండ్ర తిరుక్కోలం నడుచున్న అలంకారం, నడంద తిరుక్కోలం నడుస్తున్న అలంకారం, అలాగే కూర్చున్న అలంకారం వీటిరంద తిరుక్కోలం అన్ని స్థితుల్లో కూడా స్వామిని సేవించుకోవాలనుకుంటున్నారు అనమాట మన ఆండాళ్ళ ఆచార్య. ఇలా ఎక్కడైనా కనిపిస్తారా మనకి? కనపడికే విదేశాల్లో కనిపిస్తారు. మనం చెప్పుకున్నామా? కొన్ని విదేశాల్లో స్వామి నిలబడి సేవ సాగిస్తారు, 60 విదేశాల్లో. కొన్ని విదేశాల్లో పడుకుని సేవ సాగిస్తారు, 27 విదేశాల్లో. కొన్ని విదేశాల్లో కూర్చొని సేవ సాగిస్తారు, 108లో. ఇవన్నీ మైనస్ చేసుకొని మిగిలిన నెంబర్ మీకే వస్తుంది, చిన్న హోంవర్క్. సో ఇలా కూర్చొని కొన్ని విదేశాల్లో, నిలబడి కొన్ని విదేశాల్లో, పవడించి కొన్ని విదేశాల్లో సేవ సాగిస్తూ ఉంటారు స్వామి. అయితే ఎందుకు ఇలా ఉంటారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు కొన్నిట్లో నుంచొని ఉన్నారు, కొన్నిట్లో పడుకుని ఉన్నారు, కొన్నిట్లో కూర్చొని ఉన్నారు? ఎప్పుడైనా ఆలోచించారా? మనకు తెలియదని నమ్మాళ్ళవారు, గొప్ప ఆడవారు మోక్షోత్సవం చేసుకున్నాం. నేను రాత్రి ఇచ్చాను మీకు వీడియో. నమ్మాళ్ళవారి మోక్షోత్సవం చాలా అద్భుతంగా జరిగింది ఇక్కడ మిర్యాలగూడలో. ఆ విశేషాన్ని కూడా మీరు యూట్యూబ్ వీక్షిస్తున్న భాగంలో కూడా గమనించగలరు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా తర్వాత ఫ్రీ టైంలో వీక్షించండి నమ్మాళ్ళవారి మోక్షోత్సవం. నమ్మాళ్ళవారు తిరువాయి దివ్య ప్రబంధాలు అనుగ్రహిస్తారు. 9లో 2 12 పాసురాలు. ఎలా అంటే మనకి புளிமுடிக்கிடந்து வரகுணமங்க இருந்து వైకుంఠత్తులు నిండ్రు అని తిరుపుళిముడి అనే దివ్యక్షేత్రం ఉంది. అక్కడ కిరంద తిరుకోలలో చేయించి ఉంటాడు. అలాగే వరగుణమంగై ఇరుందు, వరగుణమంగై అనేటువంటి క్షేత్రంలో కూర్చుని ఉంటాడు. వైకుంఠత్తులు నిండ్రు, వైకుంఠంలో నిల్చుని ఉంటాడు. వైకుంఠం అనేది దివ్యదేశం. శ్రీవైకుంఠం పైన పరమపదంలో ఉన్నది. ఆ దాని గురించి కాదు, ఇక్కడ ఒక శ్రీవైకుంఠం అని ఉంది. వైకుంఠంలో నిలబడి సేవ సాగిస్తాడు. 3 దివ్యదేశాల్లో 3 రకాలుగా ఎందుకున్నాడు అంటే నమ్మాళ్ళ వాళ్ళు ఎప్పుడు వస్తారా తన దగ్గరికి, ఎప్పుడు వస్తారా తన దగ్గరకని ముందు ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాట. నిలబడి ఆయన ఎందుకు రాకపోయేటప్పటికి కాళ్ళు నొప్పి పడుతున్నాయని కూర్చుంటాట. తర్వాత ఇంకా రాలేదని చెప్పి కాసేపు నడుమాలుద్దాలని పడుకుంటాట. అలా నమ్మాళ్ళ వాళ్ళు వచ్చేంత వరకు కూడా వేచి ఉండలేక త్వర కలిగి ఉంటాడు. దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తారు. ఈ గుణాన్ని ఏమంటారు తెలుసా? భోగ్య పాక త్వర అంటారు. ఏమిటంటే భోగ్య పాక త్వర. చిన్నపిల్లవాడు స్కూల్ నుంచి వచ్చాడు, కాలేజీ నుంచి 5 గంటలకి వచ్చేసాడు. మనమేమో గుళ్ళో ఇట్లాగా ఏదో రంగవల్లికలు వేయాలనో ఏదో పని మీద ఇక్కడి నుంచి నిజానే ఇంటికి వెళ్ళాం. వెళ్ళేటప్పటికి పిల్లవాడు ఆకలి అంటున్నాడు. రోజు చక్కగా రెడీ చేసి పెట్టేస్తాం. వాడు వచ్చేటప్పటికి పాప ఆకలి మీద వస్తారు కదా పిల్లలు. ఎప్పుడో మధ్యాహ్నం బాక్స్లో అంత వద్దు తింటారా? ఇంటికి రాగానే అమ్మ వాళ్ళు ఏ స్నాక్స్ చేసి పెడుతుందో అది ఎదురు చూస్తూ ఉంటారు కదా. మనం రోజు చేసి పెడతాం. కానీ ఇట్లా ఏదైనా విశేష కైంకర్యంలో పాల్గొంటే లేట్ అవుతుంది. ఇంటికి వెళ్ళేటప్పటికి పిల్లవాడు అప్పటికే వచ్చేస్తున్నాడు. ఒక్క నిమిషం రానా, నేను చేసి పెట్టేస్తాను, నువ్వు ఉండు అని అంటే పిల్లవాడేమో ఆగలేక వంటింట్లోకి వచ్చి అమ్మ అయిందా అంటే అక్కడే నుంచుంటాడు. కాసేపు స్కూల్లో కబుర్లు అని చెప్తూ ఉంటాడు. అమ్మ మరి తయారు చేసి పెట్టాలి కదా వాడికి కావాల్సినవన్నీ. వీడు నుంచొని ఇక చెప్పి సరే అమ్మ నువ్వు ఎందుకు పెట్టట్లేదు, నేను వెళ్ళి అలా హాల్లో సోఫాలో కూర్చుంటా, నువ్వు తొందరగా చేసి తెచ్చేసేయి అంటాడు. సరే ఇవాళ చేస్తూ ఉంటుంది. పడక టీవీ చూసుకుంటూ హాల్లో కూర్చుంటాడు. ఇవాళ పిల్లలకి ఎవరికంటే నడుములు నిలబడుతున్నాయి. 2 నిమిషాలు కూర్చుంటారు. తర్వాత పడకే విష్ణుమూర్తి లాగా తల కింద చేయి పెట్టుకొని ఏమి లేకపోయినా నేల మీద పడుకొని అలా టీవీ చూస్తూ ఉంటారు. అవునా? పడుకుంటాడు. ఇక ఆమె ఎంతకి తేవే అంటే అరుస్తాడు హాల్లో నుంచి లోపలికి. వస్తున్నా అంటుంది. ఇక ఎందుకు రావట్లేదు, కాసేపు పడుకొని టీవీ చూద్దాం పడుకుంటాడు. ఇక అవునా? అంటే
అమ్మ తీసుకొచ్చి వండి తండ్రి పెట్టే లోపు భోగ్యపాక త్వర కారణంగా నిలబడతాడు, నిలబడలేక కూర్చుంటాడు, కూర్చోలేక పడుకుంటాడు. ఇలాగే నమ్మాళ్ళు వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా అని త్వరతోటి స్వామి శ్రీమన్నారాయణుడు కూడా ఏం చెప్పారు, తిరుపుళిముడి దివ్యక్షేత్రంలో పడుకుని ఉన్నట్ట, ఎందుకే రావడం లేదు అని. తర్వాత వరగుణమంగయ్య తిరువరగుణమంగయ్య దివ్యక్షేత్రంలో కూర్చొని ఉన్నాడు. వైకుంఠత్తులు వైకుంఠంలో నిలబడి ఉన్నాడు. నమ్మాళ్ళ వాళ్ళ కోసమే కదండి, ఆర్తి కలిగినటువంటి భాగవతులకు ఎవరి కోసమైనా ఆయన ఇదే త్వరణ చూపిస్తాడు. ఇప్పుడు నమ్మాళ్ళ వాళ్ళ కోసమే అనుకుంటే పప్పులో కాలేసినట్లు. ఒకవేళ మన కోసం కూడా ఎదురు చూడాలనుకోండి, మనం ఎలా ఉండాలి? నమ్మాళ్ళ వాళ్ళకు ఉన్నంత బాగా ఉండాలి. స్వామి నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు, ఇప్పుడు కాలం ఎన్నోంకురు కాదు అని బాధపడాలి. నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు అంత త్వర మనలో కూడా ఉంటే మన కోసం కూడా ఆయన అలాగే ఉంటాడు. అందుకని విదేశాలన్నింటిలో నిలబడి కూర్చొని పడుకొని సైనా ఇలా ఇన్ని రకాల అలంకారాలలో మనకు కనిపించేటువంటిది దేనికి అంటే ఈ భోగ్య పాక త్వర కారణంగా. ఇంకొక విశేషం ఏమిటంటే మనలో ఆ త్వర ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కాసేపు తీసి పక్కన పెడదాం. అయితే ఒకే చోట ఈ 3 అలంకారాల స్వామిని సేవించుకుంటే మన అభిష్టాలను నెరవేరుతాయట. తెలిసిన చాలా విశేషమైన ఫలితాలు ఇస్తుంది ఒకే సన్నిధిలో ఈ 3 అలంకారాల్లో. ఎక్కడ గతంలో చెప్పుకున్నాం, శంషాబాద్ దివ్య సాకేతంలో రామచంద్రమూర్తి యొక్క సన్నిధి కింద నిలబడి సేవ సాగిస్తాడు, పైన కూర్చొని, ఆ పైన రంగనాథులాగా పవడించి, ఆ పైన వైకుంఠం మధ్యలో పవడించి 3 అలంకారాల్లో. ఇది తెలంగాణ. ఆంధ్రాలో పెరుమాళ, అలాగే తమిళనాడులో అయిపోయింది తిరుక్కురుముడి పంచనంది క్షేత్రం, మలవేలంబి మర్చిపోయారా? పార్కడల్లంబి ఒక చోటు ఉంటాడు, 2 కిలోమీటర్స్ అవతల మలవేలంబి కొండ మీద ఉంటాడు. కింద 3 సన్నిధులు ఒకే చోట ఉంటాయి, ఒకే ప్రాంగణంలో. నిల్చున్న అలంకారంలో, కూర్చున్న అలంకారంలో, శయనించిన అలంకారంలో 3 అలంకారాల్లో స్వామి దర్శనమిస్తారు తిరుక్కురుముడి నంబి క్షేత్రంలో. ఇవన్నీ మనకు గుర్తుకొచ్చేసేయాలి. ఏదో పాటలో సేవించామా, వెళ్ళిపోయామా, అక్కడ ఎవరు పరిగెత్తాలండి? ఆయన పరిగెత్తాలా, మనం పరిగెత్తాలా? ఆయన వెనకాల మనం పరిగెత్తాలి. పాపం మనం సేవించే స్పీడ్కి ఆయన మన వెనకాల పరిగెత్తాల్సి వస్తుంది కదా. అదే హృదయగతం చేసుకుంటూ, భావాన్ని అర్థం చేసుకుంటూ సేవించాలి. ఎందుకంటే స్పీడ్ మరి మీరే కదండి చెప్పారు, గోష్ఠి ప్రధానం అని. ఇక్కడ అమ్మ ఏం చేయాలంటే గబగబా ఎదుర్కొని రావద్దు అని అంటారేమో. మీరు అంత స్పీడ్గా పరిగెత్తాలని అవసరంలా, నిదానంగా ఇంకొక గంట ముందు లేచి చేయండి. మరి నిద్ర రావాలండి అని అంటారా? పోనీ ఇక్కడికి వచ్చి ఆ టైంకి ఇక్కడి నుంచి వెళ్ళాక విన్నపం చేయండి. పెరుమాళకు విన్నపం చేయడం ప్రధానం. అది కోవెల్లో గోష్ఠితో కలిపి విన్నపం చేయడం ప్రధానం. ఇంట్లోనే కూర్చొని నైవేద్యాలు చేసుకుంటూ, పాసురాలు విన్నపం చేసుకుంటూ గోష్ఠిని నెగ్లెక్ట్ చేశారంటే అది పద్ధతే కాదు. అసలు మా మొదటి నుంచి నేర్చుకుంటూనే తెలిపాలి. గోష్ఠి ప్రధానం, ఇంట్లోనే తర్వాత గోష్ఠే ప్రధానం. మీకు ఓపిక ఉంటే ఇంకొంచెం ముందు రావండి, చేసుకొని అంత పర్ఫెక్ట్గా ఇక్కడికి రండి. లేదు అక్కడ ఒక్క పాసురం విన్నపం చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ అన్ని పాసురాలు పెరుమాళకు విన్నపం చేయండి. ఇది ప్రధానం, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రీరంగేశాయ మంగళం, శ్రీరంగాయ కళ్యాణివాసాయ శ్రీనివాసాయ మంగళం, విలాసనివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీజగన్నాథాయ మంగళం. స్తోత్రిష్టమాదికా బంధబంధవంతుర విష్ణవే విష్ణుచిత్తగనోదాయ గోదాయే నిత్యమంగళం. శ్రీనగర్యాం మహాభూయాం దామ్రవన్యుత్తరే శ్రీలింద్రిణీ మూలధాన్యే సుషగోమాయ మంగళం. ప్రాజ్ఞే భాష్యకారాయ మంగళం. పురాణములావతీర్ణాయ దోషికాయ సూరయే సౌమ్యజామాద్రోణయే శ్రీశాంశాయాస్తు మంగళం. మంగళాశాసనవరే మదాచార్య పురోగమే సర్వైశ్వరూఢే దాసాయస్తు మంగళం. గోవింద విష్ణోర్యద్వారమం బలం పర్యానందరాజాయ సర్వస్తోమాదిరాత్రోత్తమారుభవతి సర్వస్యాప్తి సర్వస్య
वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्याय प्रतमे त्वन्नकुलത്തിൽ പിറന്നു ഈ കുട്ടികളെ കൊല്ലാമൽ പോകാതു കാലേ വന്നമ്മ ചേവിത്തു മുൻകൊത്താമരണേ ഓത്തം പൊരുൾകേടായി പെത്തമ്മേ त्वन्नकुलത്തിൽ പിറന്നു ഈ കുട്ടികളെ கடற்கடைந்த மாதவனை பேசவனை திங்கள் திருமுகத்து சேழையார் வெண்மைத்து स्वतीरन्दिराशानोऽस्तु देवादिशां विष्णुगोविन्द सहसोजा मनोता बृहस्पतिर्मातरिश्वोतभाजः सन्धु भानावाता अभिनो गृणन्तु மாரிமலை முதஞ்சில் மண்ணிக் கிடந்து உறங்கும் சீரிய சிங்கம் அறிவித்து பாடும் பேருந்துதறி ஊரினிமிருந்து முழங்கி புறப்பட்டு போதர்மா போலே பூவை பூவண்ணா உன் கோயில் நீங்கனே போந்தருளி ஓப்புடையா சீரியா சிங்காசனத்திரிந்து யாம் வந்தா மாராயந்து வேலையர் பொங்க வெப்பாடும் வேண்டுதலே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்திரிந்து யாம் வந்த காரியமாராயிந்தருளேலோரென்றாவாய் நீலாதுங்கஸ்தனகிரிதடே சுத்தமுத்தோத்ய கிருஷ்ண திருந்தவூர் கோவிந்தன் வாழ்மோன் சோதி மணிவாடம் தோன்றோன் நீதியார் நல்லவத்தள் வாழ்மோன் நான் மலைகளோர் வில்லி புத்தோர் வேதத்தோனோர் பாதங்கள் இருக்கும் பரமனை வாட்டம் வேதமனை தக்கம் வித்தாகும் கோதையில் தமிழைந்து வைந்தோம் ஐயான் சுமப்பதம் வாங்கோ மனமாமியே இன்னொரு காண்டிரும் திருவாடி கோலத்தில் சத்துரித்தாள் வாரியே திருப்பாவை முப்பதும் செப்பினாள் வாரியே பெரியாழ்வார் வெங்கடல் கவிந்தில்லை வாரியே பெரும்போதோர் மாமணிக்கு பின்னால் வாரியே ஆகாசே துளசி திகாயதி தவஸ்ரீ விஷ்ணு சித்தோ மகான் ஆகாசே யதிசேகர பிரிய நமஸ்ரீ ரங்ககாமாயுதரசஸ்தன்யேன சம்வர்திதா கோதாதேவாராம் ஸ்ரமः सोऽशिष्टमालिका पन्थकन्दवन्दुरविष्णवे विष्णुचित्ततनोजाये गोदाये नित्यमङ्गलम् मातृशालिञ्चनत्वानभक्तगङ्गनपानये विष्णुचित्ततनोजाये गोदाये नित्यमङ्गलम् सप्तप्राकारमध्ये हरविजनगुलोद्भासमाने विमाने आरे मध्यदेशे मृदुवरफनिराट्भोगपर्यन्तभागे निद्राभ्यां वरिजितजनं रङ्गराजं भजेम कस्तूरीकलितोत्थं रतिरतं धर्मां कलोलेक्षणं मुक्तस्मेरमनोहराधरं मुक्ताभिदीपोज्ज्वलम् पश्यन्मानसपश्यतां कावेरी विहसर्गेवीरवर्षः हवेयं दत्तीरे श्रममुखिरसेयं गमने గోవింద
గోకుల నందన